హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి పెట్టారా ఫ్రెండ్స్? మేమైతే ఈరోజు పెడుతున్నాం. మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఫస్ట్ మేము మార్కెట్కి వెళ్ళి మంచివి మామిడికాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎల్లిగడ్డలు, నూనె, ఉప్పు, కారం అంటే మామిడికాయకి పట్టే సామాన్ అంతా తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని మేము 30 కాయలు తెచ్చాము. 30 కాయలు అంటే దాదాపు 1 కిలో పచ్చడి, 2 kgs పచ్చడి అంత వస్తుంది. ఆ పచ్చడిని ఫస్ట్ మేము మంచిగా కాయలను ఒకరోజు నైట్ ముందే నానబెట్టుకునే ఎర్లీ మార్నింగ్ లేచి కడిగి బట్టతో వాటర్ లేకుండా తుడుచుకొని కొంచెం సేపు ఆరబెట్టిన తర్వాత ఇట్లా ముక్కలు కొట్టుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే లోపల ఏం లేకుండా ముక్కలు మంచిగా నీట్గా వేసుకోవాలి. జీడి కూడా కొంచెం తీసేసి మంచిగా జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా మేము 30 కాయలకు 1.5 కారం తీసుకున్నాం. 1.5 కారం, ఉప్పు కిలో, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు పొడి ఇవన్నీ వేసి కారంని మంచిగా మిక్సీ చేసుకుంటున్నాం. అంటే మనం ఎంత మంచిగా పౌడర్ వేసుకుంటాం, పౌడర్స్ మెంతుల పొడి, జీలకర్ర పొడి వేసాము ఫ్రెండ్స్, అంత మంచిగా అనేది పచ్చడి అనేది ఇట్లా నిల్వ ఉండడం వల్ల పచ్చడి ఊరి ముక్క అనేది చాలా టేస్టీగా అవుతుంది. ఇట్లా టేస్ట్ అవుతుంటే మనం అంటే తింటుంటే కూడా చాలా స్పైస్ ఉంటుంది. ఇట్లా నోట్లో అనేది వాటర్ వస్తుంటాయి. చెప్తుంటేనే అసలు మాకు వాటర్ వస్తున్నాయి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా అనేది కారం అనేది ముక్కలకి ఇట్లా మంచిగా పడుతుంది. స్పైసీనెస్ కూడా వస్తుంది. అక్కడక్కడ మధ్యలో ఆ పౌడర్స్ది, ఆ ఎల్లిపాయల టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. మేము 30 కాయలకు 1.5 నూనె కాగబెట్టినాం. 1.5 నూనె కాగబెట్టి చల్లారనిచ్చినాం. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి చల్లారనిచ్చినాం ఫ్రెండ్స్. పోపుకి నూనె వేసి కలిపినాం. మొత్తం దాన్ని కలిపేసినాం కదా, అందులో మంచిగా అది మిక్స్ అయినాక కొంచెం ఉప్పు చూసుకున్నాం. మాకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసుకున్నాము. అది కలిపిన మిక్చర్లో మామిడికాయ ముక్కలు వేసినాము. 30 మామిడికాయలు కదా, దాదాపు 1-2 కిలోల పచ్చడి వస్తుంది. ఆ మామిడికాయ ముక్కలు వేసి మొత్తం మిక్స్ చేసాం ఫ్రెండ్స్. మొత్తం అంటే కిందికి వెళ్ళి ఇట్లా మిక్చర్ అంతా ముక్కలకు పట్టాలనేసి మొత్తం అందులో కలిపేసిన తర్వాత అదే ఇందులో నచ్చింది ఏంటి చెప్పనా, మేము కొంచెం పచ్చడి అంతా కలిపినాక ఎక్కువ నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మళ్ళీ కొంచెం పసుపు, అట్లనే మేము కాగబెట్టిన నూనె కాకుండా మా అత్తయ్య చేతి స్పెషల్ పచ్చడి కాబట్టి మేము పల్లి నూనె పచ్చిది పోయడం వల్ల నిల్వ ఉంటుంది. మంచి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా కొంచెం పచ్చి నూనె పోస్తుంటే టేస్ట్ అనేది లాస్ట్ పచ్చి నూనె పోయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. మేము ఇంక పచ్చడి అంతా రెడీ అయ్యింది. డబ్బాలకు అంటే మేము టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేస్తుంటే ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉప్పు తక్కువ అయింది. మళ్ళీ ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకొని ఇంకొకసారి మంచిగా అంటే కొంచెం తక్కువ అనిపించింది మాకే, అందుకనేసి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసాం ఫ్రెండ్స్. మిక్స్ చేసి మంచిగా నిల్వ ఉండే మాకు ఆల్రెడీ మేము 1 year బ్యాక్ కూడా, అంటే మేము 2 years బ్యాక్ పెట్టలేదు పచ్చడి, మళ్ళీ ఈ ఇయర్ పెట్టాము. ఇది మేము పెట్టబట్టి కూడా సెకండ్ ఇయర్ అనమాట. అందుకనేసి ఇంకా మంచిగా నిల్వ ఉండాలని మా అత్తయ్య నువ్వు మొక్కు అంటుంటే ఇంకా కొంచెం పచ్చి నూనె మీదంగా పోస్తుంది. కొంచెం నూనె తక్కువ అవుతుంది ఏమన్నా ఇట్లా గ్రేవీ రావాలనేసి మంచిగా పచ్చి నూనె పోసి మొత్తం ఇట్లా మిక్స్ చేస్తుంది. ఇట్లా చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చాలా రిస్క్ ఉంటుంది ఇందులో. ప్రాసెస్ అనేది మంచి నీట్గా పెట్టుకోవాలి పచ్చడి, కానీ చాలా ఓపిక ఉండాలి. మనకి ఈ జనరేషన్కి అయితే అసలు ఓపిక అనేది ఉండదు. ఇంకా మేము పెట్టేస్తున్నాం. మాకు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఏ పచ్చడి ఎట్లా పెట్టుకున్నారో కూడా మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మేము పెట్టుకున్నాం కదా, ఇంక దీన్ని మంచిగా అన్నీ చూసుకొని ఇంకా డబ్బాలకు ఎత్తుతుంది ఫ్రెండ్స్. అంటే పచ్చడి డబ్బా సపరేట్ ఉంది. ఆ డబ్బాలకు పెడతా. మేము టేస్ట్ చేసినాం ఎట్లుంది అనేసి టేస్ట్ చేసినాం. అక్కడ మా అల్లుడు సూపర్ ఉంది అని అంటుండు.
అందుకనేసి దాన్ని ఇంకా టేస్ట్ చూసేసి ఇంకా డబ్బాలకు ఎత్తుదామని చూస్తున్నాము. అంటే అంటే టేస్ట్ అంటే చూసుకోవాలి కదా ఫ్రెండ్స్, మళ్ళీ పెట్టాం కదా. అందుకనేసి ఇంకా మా అత్త మొక్కుతుంది. అంటే సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కదా, మొక్కేసి పెడుతుంది డబ్బాలా. ఎప్పుడు అందులో అన్నం వేసుకొని తినాలా వేడి వేడి అని మాకైతే నోరు అనేది ఊరుతుంది. కాకపోతే ఇంకా పచ్చడి కాబట్టి సైలెంట్గా ఉండాలి. అంటే మనం ఇయర్కి వన్స్ పెడతాం కాబట్టి ఎవరికైనా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పచ్చడి చూడడం అన్న పెట్టే వాళ్ళ దగ్గర కూర్చోవడం అని చాలా ఇంట్రెస్ట్. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పచ్చళ్ళు చూడడం అనేది. అండ్ మేము చాలా బాగా తింటాం పచ్చళ్ళు. ఆయన చూడండి ఇంకా మా అత్తయ్య అంత పెడుతుంది, మా అల్లుడు చూస్తున్నాడు ఎప్పుడైపోతుంది అనేసి. ఇదంతా క్లోజ్ చేసాము. ఇంకా పచ్చడి డబ్బా అంతా తీసేసి అందులోనే కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని మా అత్తయ్య చేతితోనే అందరికి తలా ఒక వేడి వేడి ముద్ద పెట్టింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా పచ్చడి పెట్టుకున్నట్టయితే మాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది. ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.